గ్యాప్ వచ్చిందనమాట. ఇంటర్ తర్వాత ఎంసెట్ రాసినా కానీ మంచి ర్యాంక్ రాలేదని నేనే వెళ్ళలేదు కాలేజ్‌కి. నెక్స్ట్ 1 ఇయర్ మొత్తం ఇంటి దగ్గరనే ఉన్నా. నాకు అంటే అయ్యగారు ఎమ్మటి తిరగడం చాలా ఇష్టం. పరిచర్య ఎమ్మటి, అయ్యగారు ఎమ్మటి విజిటింగ్‌లకి వెళ్ళడం అట్లా ఒక 4 నెలలేమో అయ్యగారు ఎమ్మటి కొంచెం తిరిగినా. తర్వాత దేవుడు నాకు మంచి సీటునిచ్చిండు. గవర్నమెంట్ ఫ్రీ హాస్టల్, ఫ్రీ సీట్, మంచి ర్యాంక్‌నిచ్చి దేవుడు నాకు మంచి సీటునిచ్చిండు. అట్లనే అదే విధంగా ఈ సంవత్సరంలో ఎంసెట్ బి ఫార్మసీలో దేవుడు నాకు మంచి సీటునిచ్చిండు. అదేవిధంగా నేను 2024 సంవత్సరంలో దేవుడికి ఏమన్నా విరోధంగా చేసినా, అయ్యగారికి ఏమన్నా అంటే వ్యతిరేకంగా చేసినా, సంఘానికి ఏమన్నా చేసినా దేవుడు దయతో నన్ను క్షమించి ఈ సంవత్సరం నుంచి నేను నూతనంగా జీవిస్తానని సంఘం పట్ల నేను వాగ్దానం చేస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది గాక. ఆ సాక్ష్యాన్ని బట్టి మనం స్తోత్రాలు చెబుదామా? పరిచర్యలోనే మేలుంటది. ఆ పరిచర్య ఎప్పుడైతే చేస్తారో దేవుడు, మనుషులు చూడరు కానీ దేవుడు చూస్తాడు. ఖచ్చితంగా కోరుకున్నది తప్పకుండా దయచేస్తాడు. ఇదిగో సువార్తను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఎగ్జాములు మంచి ఉత్తీర్ణత కలిగి ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించినట్టుగా స్తోత్రాలు చెబుదామా? ఆమేన్. ఇంకా